ఈ సంక్రాంతికి గుంటూరు కరణ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళితో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ వర్క్ షాప్ మొదలుపెట్టాడు. రాజమౌళి సినిమా కోసం జర్మనీలో తెగ కష్టపడుతున్నాడు. ఇక మరోవైపు ఇటీవల స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిన ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ నటిస్తారని రచయిత విజేంద్ర ప్రసాద్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఈ ప్రాజెక్టులో సీనియర్ హీరో కింగ్ నాగార్జునని కూడా ఒక కీలక పాత్ర కోసం తీసుకోవాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. నాగార్జునతో రాజమౌళికి మంచి అనుబంధం ఉంది. గతంలో నాగార్జున రాజన్న సినిమాకు రాజమౌళి కొంత వర్క్ కూడా చేశాడు. యాక్షన్ సీన్స్ ని షూట్ చేశాడు. ఎందుకంటే ఆ సినిమాకు ఆయన తండ్రి విజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. మరోవైపు రాజమౌళి మహేష్ బాబు సినిమా తర్వాత కేఎల్ నారాయణతో నాగార్జునకు మంచి బాండింగ్ ఉంది. గతంలో నాగార్జునతో కేఎల్ నారాయణ కొన్ని సినిమాలను కూడా నిర్మించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే నాగార్జునకి బాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. గతంలో నాగ్ హిందీలో కొన్ని సినిమాలు చేశారు. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే బ్రహ్మాస్త్ర సిరీస్లోనూ ఒక కీ రోల్ ప్లే చేశారు. నేషనల్ వైడ్గా గుర్తుపట్టే తెలుగు హీరోల్లో నాగార్జున కూడా ఒకరు. కాబట్టి మహేష్ బాబు 29వ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం నాగార్జునను రాజమౌళి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. రాజమౌళి సినిమాలో కీలక పాత్రలు ఎలాగో ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మహేష్ మూవీలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడని వార్తా ఫిలిం సర్కిల్స్లోనూ ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందనేది తెలియాలంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. ఇక ఏప్రిల్లో ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా లాంచ్ కాబోతోంది. సుమారు 1000 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందించబోతున్నారు.